అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. మరో 7 చూసుకోయిగా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ వెంటనే మంత్రి శ్రీధరబాబుతో గ్రేటర్లోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ. వాళ్ళందరూ ఇవాళ చేరుతారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా చేరే ఛాన్స్ ఉన్నది. ఇంకోది కథ. ఇప్పటికే అక్కడ కృష్ణమోహన్ రెడ్డి చేరిపోయినరు. మొత్తం కూడా అంటే గద్వాల ఎమ్మెల్యే చేరిపోయిండు. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఉంటారో, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ 6 ఆల్రెడీ మంత్రి శ్రీధర్బాబుతో ఇక్కడ సెక్రటరియట్లో కలిసిండట. ఏమనంటే మళ్ళీ అభివృద్ధి పనుల కోసం మీద అంటున్నారు, కానీ అదేం కాదు, మొత్తం మీద చేరుతున్నారు అట్ల లెక్క. అయితే తప్పు చేసింది అంటే మరి తప్పెందుకు చేయాలి, కొన్ని సీట్లు ఇచ్చి తప్పెందుకు చేసినామని చెప్పేసి మొత్తం సీట్లను కథం చేసి పడేస్తా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఆడికి వచ్చింది కథ. ఇంకా కూడా సోయి తెచ్చుకుంటలేరని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల్ని అంటున్నారు పబ్లిక్. ఇక శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్న బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పక్కన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. నిన్న అక్కడ ఎమ్మెల్యే ఏర్పడి ఇంకా 6 రెడీగా ఉన్నారంట. వీళ్ళు బీఆర్ఎస్కు షాక్ మీద షాక్ తగులుతున్నాయి. ఇక ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇక 2 రోజుల క్రింద 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిండ్రు. ఇంకో 6 మంది ఎమ్మెల్యేలు ఏది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు కూడా రెడీగా ఉన్నారట. వాళ్ళు కూడా మొత్తం మీద జంప్ అవుతున్నారు.